దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. చూస్తూనే ఉన్నాం క్యాన్సర్ గురించి చాలా న్యూస్ వింటూ ఉన్నాం. ఎక్కువ ఆడవాళ్ళల్లో వస్తుందని, ఆల్మోస్ట్ 70% ప్లస్ పీపుల్కి ఈ క్యాన్సర్ ఉంది అని చెప్పి డిఫరెంట్గా మనం చాలా స్టోరీస్ వింటూ ఉన్నాం, మనం చదువుతూనే ఉన్నాం. సో ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కీర్తి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో అసలు ఈ క్యాన్సర్ ఏంటి, ఎలా వస్తుంది, లంగ్స్కి దీనికి రిలేషన్ ఏంటి, ఇవన్నీ మనం తనతో మాట్లాడతాం. హలో కీర్తి, వెల్కమ్ టు అవర్ షో. సో క్యాన్సర్ గురించి చాలా భయంగా, అంటే కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది ట్రీట్మెంట్కి చాలా డౌన్ అయిపోతున్నారు ఇవన్నీ. సో ఒక పల్మనాలజిస్ట్గా క్యాన్సర్కి రిలేషన్ ఏంటి అసలు, ఒక పల్మనాలజిస్ట్ రిలేషన్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ అంటే పల్మనాలజిస్ట్కే ఎక్కువ ఉందండి, బికాస్ లంగ్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ద వరల్డ్. మిగతావన్నీ ఎక్కువ పాపులర్ ఐ షుడ్ సే. అంటే తెలుసు జనాలకి స్మోకింగ్ చేస్తే వాటి వల్ల క్యాన్సర్ వస్తుందని తెలుసు, కానీ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వాటిలో ఉండే అంత అవగాహన ఎందుకనో లంగ్ క్యాన్సర్లో ఒక నెగ్లిజెన్స్ ఉంది అనిపిస్తుంది. దిస్ నో లాట్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి, సర్వైకల్ గురించే మాట్లాడుతూ ఉంటారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. బట్ ఇది ఎక్కువ కామన్ లంగ్ క్యాన్సర్, బికాస్ ఓన్లీ స్మోకర్స్ కే వస్తుందని కూడా లేదు. ఇది మనకి పొల్యూషన్ వల్ల కూడా ఈ మధ్య విలేజెస్ లో ఈవెన్ లేడీస్ ఆ చుల్హా బ్లో చేస్తారు కదా, అలా కట్టెలు పొయ్యి వాడే వాళ్ళకు కూడా వస్తుంది. ఒక వితౌట్ రీజన్, ఇందాక మనం చెప్పుకున్నట్లు స్ట్రెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఇట్ కెన్ కాజ్ మ్యూటేషన్స్ ఇన్ ద బాడీ అండ్ కెన్ లీడ్ టు లంగ్ క్యాన్సర్. సి ఎవ్రీ మినిట్ యు ఆర్ బ్రీతింగ్, ఎవ్రీ సెకండ్ మనము ఇన్హలేషన్, ఎగ్జలేషన్ చేస్తూ ఉంటాం. ఆ లాట్ ఆఫ్ టాక్సిక్ థింగ్స్ గో ఇన్ టు యువర్ బాడీ. మనం ఎంతసేపు ఫుడ్ గురించి ఆలోచిస్తాం, 3 times తింటాం ఇన్ అ డే, దాని గురించి అంత ఆలోచిస్తాం. ప్రతి నిమిషం మనం బ్రీతింగ్ తీసుకుంటుంటాం, వదులుతుంటాం. ఆ ప్రాసెస్లో ఎన్ని బ్యాడ్ లోపలికి వెళ్తాయి అది మనం ఎక్కువ ఆలోచించం అనమాట. అండ్ ఇంకొక ప్రాబ్లం విత్ లంగ్ క్యాన్సర్ ఏంటి అంటే, లంగ్ గివ్స్ అ లిటిల్ టైమ్. అంటే మనము ఒక 1 lung పాడయ్యే వరకు సిమ్టమ్స్ చాలాసార్లు బయటికి పడవన్నమాట. మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ స్టేజ్ 4లోనే ప్రెజెంట్ అవుతాయి. దీనికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, లంగ్ గురించి మనం ఎక్కువగా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ జరగకపోవడము, అండ్ స్మోకర్స్ వాళ్ళు బాగా విపరీతమైన దగ్గు కానీ ఆయాసం కానీ వస్తే తప్పించి వాళ్ళు ఒక ప్రాపర్ స్పెషలిస్ట్ దాకా రారనమాట. ఏదో చిన్న వేరే డాక్టర్స్ తీసేసుకుంటారు మెడికేషన్. అది ఒకటి. ఇంకొకటి చెప్పాను కదా, లంగ్ చాలా వరకు ఎఫెక్ట్ అయిన తర్వాత కానీ సిమ్టమ్స్ కనిపించవు. తర్వాత ఒక నెగ్లిజెన్స్, అంటే హార్ట్ అనగానే జనాలకు ఒక భయం ఉంటుంది, ఓకే హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతామని. ఇది లంగ్ అనగానే ఓకే ఆ మొమెంట్లో ఆయాసం తగ్గిపోతే వాడు ఇంకా మళ్ళీ చూపించుకోవడం అనమాట. అట్లా ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే కొద్దిగా కాస్ట్ ఈ మధ్య చాలా తగ్గింది, బట్ ఒక టైంలో చాలా కాస్ట్ ఎక్కువ ఉండేది. ఈ లంగ్ క్యాన్సర్ గురించి చేసే ప్రొసీజర్స్ కానీ డయాగ్నోసిస్ కోసం కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనే చెప్పాలి. అండ్ దాంతో పాటు అవగాహన తక్కువ. సో దీని అన్నిటి వల్ల ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరిలో ఎక్కువ ఉంటుంది, అంటే స్మోక్ చేసే వాళ్ళు ఎవరిలో? ఇంతకు ముందు మేల్స్ లో ఉండేదండి ఎక్కువ, ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ లేదు. ఫీమేల్స్ కి కూడా అంతే కామన్ గా వస్తుంది. దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఫీమేల్స్ కూడా అంతే స్మోకింగ్ చేస్తున్నారు చాలా మంది, ఒకటి. మేల్స్ లో కొద్దిగా బెటర్ అయ్యారు, ఒకటి. అండ్ ఫీమేల్స్ కూడా ఇట్లానే బయట బాగా తిరుగుతున్నారు, ఎయిర్ పొల్యూషన్. ఈవెన్ నాన్ స్మోకర్స్ లో కూడా లంగ్ క్యాన్సర్ చాలా మందికి వస్తుంది. ఓకే, సో ఇది పర్టికులర్ గా ఓన్లీ స్మోకింగ్ తో అని చెప్పలేం అనలేదు, అస్సలు లేదు. నాన్ స్మోకర్స్ లో వచ్చే కొన్ని రకాల క్యాన్సర్స్ ఉంటే అవి స్పెసిఫిక్ గా ఎవరికి, ఫీమేల్స్ కి అయినా రావచ్చు, మేల్స్ కి అయినా రావచ్చు. దానికి కారణాలు వేరే ఉంటాయి అన్నమాట. బట్ ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ లో కూడా లంగ్ క్యాన్సర్ చాలా కామన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఫీమేల్లో కానివ్వండి లేకపోతే మేల్లో కానివ్వండి, లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అసలు వాళ్ళు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి రాకముందు వాళ్ళకి ఏమన్నా సిమ్టమ్స్ కనిపిస్తాయా? అంటే ఆయాసమైనా కనిపించేది, దగ్గు మాత్రమే కాకుండా ఇంకేమన్నా ఉంటాయా? అంటే దగ్గులో రక్తం పడడం, అది కూడా ఇందులో ప్రాబ్లం ఏంటంటే అండి, క్యాన్సర్ లో దగ్గులో రక్తం పడడం అనేది ఎట్లుంటుందంటే చాలా తక్కువ రక్తం పడుతుంది. స్ట్రీకీ హిమోప్టైసిస్ అంటారు. దానివల్ల వాళ్ళు పట్టించుకోరు.
వేరే ప్రాబ్లమ్స్ క్యాన్సర్ కాని వాటిట్లో ఏంటి ఎక్కువ రక్తం పడుతుంది, దానికి తొందరగా వెళ్తారు హాస్పిటల్కి. ఇందులో తక్కువ రక్తం పడుతుంది, ఎక్కువ సార్లు స్ట్రీకీ ఉంటుంది అనమాట. ఆ కొద్దిగా రక్తమే కదా ఏముంది అని ఏదో ఒక టాబ్లెట్లు వాడేసి అట్లా ఊరుకుంటారు. సో స్ట్రీకీ హిమోప్టైసిస్, బ్లడ్ తోటి కొద్దిగా రక్తం వచ్చినా వెంటనే హాస్పిటల్కి స్పెషలిస్ట్కి చూపించుకోవాలి. ఇది వన్ థింగ్ విచ్ అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో. అపార్ట్ ఫ్రమ్ ఆయాసం, చెస్ట్ పెయిన్, ఎప్పుడైతే క్యాన్సర్ కొద్దిగా చెస్ట్ వాల్కి స్ప్రెడ్ అయినా, వేరే వెనక ఎముకలకి అట్లా స్ప్రెడ్ అయినా కూడా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ సిమ్టమ్స్. కొంతమందిలో ఏమవుతుంది, క్యాన్సర్ లోపల మళ్ళీ టీబీ వస్తుంది, వాళ్ళకన్నీ టీబీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇట్లా లాస్ ఆఫ్ వెయిట్ ఈస్ కామన్ ఫర్ బోత్. ఈ సాయంత్రం అయితే జ్వరం రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. సో క్యాన్సర్లో మళ్ళీ రకరకాల ప్రెజెంటేషన్స్ ఉంటాయి. ఇంకా ఆయాసం దాకా వెళ్ళిందంటే అది చాలా సీరియస్ అన్నట్టు. సో చిన్న సిమ్టమ్స్ దగ్గరే మనం స్పెషలిస్ట్ అప్రోచ్ అయితే వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ ద పేషెంట్. ఆ చిన్న సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తారు, తర్వాత అంతా అయిపోయిన తర్వాత మేము కూడా ఏం చేయలేకపోతాం ఒక్కొక్కసారి. బికాస్ పెద్ద సర్జరీస్ చేశాక వీ డోంట్ నో వాట్, ఒక లంగ్ తీసేయాలి ఆర్ ఒక లోబ్ అంతా తీసేయాలి, స్టిల్ పేషెంట్స్ లైఫ్ ఇస్ కాంప్రమైజ్డ్ ఓన్లీ. స్టేజ్ 4లో ఆల్రెడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయాక మేము ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతాం? సో నేను అనేది ఏంటంటే లంగ్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసిన సిమ్టమ్స్ ఏదన్నా చిన్న మైల్డ్ గా ఉన్నా కూడా వెంటనే స్పెషలిస్ట్ వాళ్ళు అప్రోచ్ అవ్వాలి. బికాస్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ లో క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ ఇస్ వెరీ మచ్ ట్రీటబుల్. మంచి సర్జరీస్ ఉన్నాయి, కీమోథెరపీ ఉంది, రేడియోథెరపీ ఉంది. క్యాన్సర్ అని డయాగ్నోజ్ అయ్యాక కూడా చాలా మంది 20 years బియాండ్ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఆల్రెడీ వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండవు, ప్లస్ వాళ్ళు చిన్న సిమ్టమ్స్ని కూడా సీరియస్గా తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తారు, చెప్పిన మాట విని ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఫాలో అవుతారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఇస్ ల్యాకింగ్ అదర్వైజ్. సో ఇప్పుడు మీరు అన్నారు అంటే 4th stage వరకు తెలియదు అని కదా. సో తెలియకపోవడం అంటే అసలు కంప్లీట్ గా తెలియదా? ఏమన్నా అంటే ఖచ్చితంగా ఇది నేను నిజంగా మాట్లాడాలనుకున్న ఒక టాపిక్. లంగ్ క్యాన్సర్ కి కూడా స్క్రీనింగ్ ఉంటుంది, లో డోస్ సిటీ స్కాన్ చేస్తామన్నమాట. కానీ జనాలకి ఎట్లంటే సిటీ ఆ రేడియేషన్ అదేదో అయిపోతుంది బాడీకి, ఇదే అర్థం బయట అలా ఉంది కదా టాక్, ఏదో అయిపోద్ది అనేసి. నేను అదే అంటున్నా, వాళ్ళు అన్ని ఇయర్ స్మోకింగ్ చేసిన దాన్ని పట్టించుకోరు, ఈ ఒక్కసారి సిటీ చేస్తే ఏమవుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్. యాక్చువల్లీ ఈవెన్ వాడు స్మోకర్ కాకపోయినా అది కూడా మేము లో డోస్ అని చేస్తామంటున్నాం కదా. ఇప్పుడు పాప్స్మియర్ మీరు చేయించుకుంటున్నారు, మ్యామోగ్రామ్ చేయించుకుంటున్నప్పుడు ఇది కూడా యాజ్ బినైన్ యాజ్ దట్. అంత రేడియేషన్తో ఏదో ప్రాబ్లం వస్తే వై వుడ్ వి సజెస్ట్? అండ్ మేము ఎవరికి సజెస్ట్ చేస్తాము? హై రిస్క్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీయో, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్సో, లేకపోతే ఇంకో రకమైన హిస్టరీయో, వేరే ప్రాబ్లమ్స్ ఉంటేనో మేము సజెస్ట్ చేస్తాం. సో LDCT ఇస్ చాలా ఎఫెక్టివ్ ఫర్ డయాగ్నోజింగ్ క్యాన్సర్ ఇన్ ఎర్లీ స్టేజ్. చిన్న నాడ్యూల్ ఏదన్నా ఉంటే అది బయోప్సీ చేసుకుంటే క్యాన్సర్, కాకపోతే వెల్ అండ్ గుడ్. క్యాన్సర్ అయితే ఆ పార్ట్ వరకు మనం సర్జరీ చేసుకుంటే ఎంత హ్యాపీ. తర్వాత లంగ్ క్యాన్సర్ యాక్చువల్లీ ప్రోగ్నోసిస్ కూడా చాలా బ్యాడ్ అండి. ఒక 3rd, 4th స్టేజ్కి వెళ్ళిపోయాక చాలా సఫరింగ్ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దాట్ గో ఫర్ అ స్క్రీనింగ్. ఇయర్లీ ఒక్కసారి సిటీ మొన్న కోవిడ్లో మేము ఎవ్రీడే సిటీ స్కాన్స్ చేసినప్పుడు నోబడీ టాక్డ్. దట్ ఈస్ అందుకని హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ అనమాట. అండ్ మేము చెప్తాం, వాళ్ళు వినాలి, వాళ్ళు ఫాలో అవ్వాలి డాక్టర్ చెప్పింది. అండ్ ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే ఆపరేషన్ గురించి చెప్తున్నారు కదా. సో ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అంటే లంగ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఆపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? అంటే చాలా రకాలు ఉంటాయండి. లైక్ ఆ ఆపరేషన్స్ లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. ఒకవేళ మొత్తం లంగ్ కనుక తీసేయడము ఇలాంటివి పెద్ద సర్జరీస్ చేస్తే ఇంకా దే ఆర్ మోస్ట్లీ బెడ్ రిడెన్. వాళ్ళకి అసలు ఆయాసం వచ్చే ఇలాంటి పనులు కూడా చేయకూడదు. అండ్ రెగ్యులర్ ఫాలో అప్, మళ్ళీ ఏదైనా క్యాన్సర్ స్ప్రెడ్ అయిందా, అది మొత్తం పోయిందా, బికాస్ ఆ మార్జిన్స్ మనము ఈవెన్ ట్యూమర్ ఫ్రీ మార్జిన్ రిసెక్షన్ చేసినా కూడా స్టిల్ వీ షుడ్ ఆల్వేస్ బీ అండర్ ఫాలో అప్. ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదు. తర్వాత హెల్త్, ఇంకా ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, అండ్ అవి మేము చెప్తాం. కొన్ని రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అలాంటివి చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ స్ప్రెడ్ ప్రివెంట్ చేయొచ్చు. అండ్ రీహాబిలిటేషన్ ఆల్సో బికమ్స్ ఈజీ బికాస్ వాళ్ళు కొద్దిగా కాంప్రమైజ్ లంగ్ ఫంక్షన్తో ఉంటారు. సో మేము
కొన్ని రకాలు చెప్పినవి అలా ఫాలో అయిపోతే సరిపోతుంది అనమాట. అందరిలాగా వాళ్ళు మెట్లెక్కేయడము, ఫాస్ట్గా నడవడం, రాదర్ గట్టిగా మాట్లాడడం కూడా చేయకూడదు. దే షుడ్ బి దట్ కామ్ పీపుల్ ఆల్ ఆఫ్ అ సో సడన్, ఇది విచ్ ఈస్ ఆల్సో ట్రైనింగ్. టిల్ హౌ మెనీ ఇయర్స్ దే నీడ్ టు డూ దిస్? అది డిపెండ్స్. ఇఫ్ ఒక చిన్న సెగ్మెంట్ ఆఫ్ ద లంగ్ రిమూవ్ చేసామనుకోండి, పెద్ద చేంజ్ ఏం పడదు ఒక Okay. పర్సన్ మీద. అదే ఒక పెద్ద లోబ్ ఆర్ 2 లోబ్స్ అట్లా రిమూవ్ చేసినప్పుడు డెఫినెట్గా తో మనం కూర్చున్నప్పుడు ఎంత తేడా తెలియకపోయినా నడవడం అంటూ స్టార్ట్ చేస్తే, ఆర్ అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళొచ్చే లోపల ఆయాస పడే వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ హ్యాండీగా పెట్టుకోవడం కానీ, ఒక క్యాన్సర్ సెంటర్ తోటి అటాచ్డ్గా దగ్గరలో ఉండడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి Okay. అన్నమాట. అండ్ ఏదైనా వేరే కొత్త సిమ్టమ్ వచ్చినా వెంటనే వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇవన్నీ కూడా నాట్ ఏజ్ ఇవి కదా, అంటే ఈ ఏజ్ లోనే కనిపిస్తుంది సిమ్టమ్ అట్లా ఏం లేదు కదా, దట్ ఈస్ ఆల్సో ఏజ్ జెండర్ ఇవేం కాదు. జెండర్ అయితే లేదు ఈ మధ్య. Ah. లంగ్ క్యాన్సర్ కెన్ హ్యాపెన్ ఇన్ ఫీమేల్స్, బట్ ఏజ్ వైజ్ ఎస్, కొద్దిగా స్మోకింగ్ అంటే కొద్దిగా 40 అబవే లంగ్ క్యాన్సర్ కామన్. మరి Okay. యంగ్ ఏజ్ లో అంత కామన్ కాదు, బట్ మనకుండే లైఫ్ స్టైల్కి, స్ట్రెస్కి, ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక యంగ్ ఏజ్లో కూడా మేము కొన్ని కేసెస్ చూస్తున్నాం ఈ మధ్య. సో Okay. ఏ ఏజ్లో కూడా ఈ ఏజ్లో నాకు ఎందుకు వస్తుంది అనుకోవడానికి లేదు. సిమ్టమ్ ఇస్ దేర్, ఆర్ యూ హ్యావ్ అ డౌట్, ఆర్ యూ హ్యావ్ అ హిస్టరీ, go and approach the specialist. That's the way to go always. ఓకే, థ్యాంక్ యూ కీర్తి. సో చూసాం కదండి, అంటే లంగ్ క్యాన్సర్ ఎంత డేంజరో 4th స్టేజ్ దాకా కూడా మనకి తెలియదు అని అంటున్నారు. బట్ చిన్న సిమ్టమ్ కనిపించినా కూడా స్పెషలిస్ట్ని కలిసి వాళ్ళ అప్రోచ్తో మనం ఫుల్గా అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరగచ్చు అనేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ.